అందరికీ నమస్కారం. మొదటగా మన వి55 న్యూస్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూటమి ప్రభుత్వము ఏడాది అయిన సందర్భంగా సుపరిపాలనపై తొలిగడుగు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మంత్రులు, నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో, కలెక్టర్లతో కూడా ఈరోజు తొలి ఏడాది సుపరిపాలనపై కూడా సమీక్షించబోతున్నారు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అయితే కుటుంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది కదా, ఈ యొక్క సంవత్సర కాలంలో ఏం చేశాము, ఏం లేదు అనేది కూడా ప్రజలకు ఒక ఫీడ్బ్యాక్ లాగా, అంటే ప్రజలకి తెలియజేసే విధంగా ఈరోజు సుపరిపాలనపై కూడా సమీక్షించే అవకాశం ఉందన్నమాట. అంటే ఇంకా ముందు, అంటే రెండవ సంవత్సరంలో ఏం చేయబోతున్నాము ప్రజలకి వివరించే విధంగా తొలిగడుగు ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ప్రజలకు ఈ యొక్క మళ్ళా ఈ సంవత్సరంలో ఏం చేయబోతాము అని కూడా కలెక్టర్లకు, అదేవిధంగా నాయకులకు, అదేవిధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. ఇంతవరకు ఈ యొక్క ఏడాది కాలంలో ఎమ్మెల్యేల యొక్క పనితీరు ఎలా ఉంది అనేది కూడా ఆయన చెప్పే అవకాశాలు ఉన్నాయనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది. డెఫినెట్లీగా ప్రజలకు మంచి చేసే విధంగానే ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుంది అనే కాన్ఫిడెన్స్తోనే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట. మరి కూటమి ప్రభుత్వం ఏడాది అయిన సందర్భంగా ఈ యొక్క సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిపాలనపై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.